సో ఇవన్నీ చెప్పాక ఒక బ్యూటిఫుల్ మాట చెప్పారు ప్రభు 31వ వచనం మళ్ళీ సేమ్ మాట రిపీట్ చేసి, కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. తర్వాత అన్యజనులు వీటన్నిటి విషయమే విచారిత్రు అంటే ఏడుస్తారు కాదు, ఆలోచిస్తారు. దే థింక్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. అంటే మీరు నేనేం చేయాలి? నిజమైన దేవుని బిడ్డలమైతే, మారు మనసు పొందిన యేసుక్రీస్తుని హృదయంలో చేర్చుకున్న వారమైతే దేని గురించి కూడా ఆలోచించాల్సిన పని. మీకు ఏది అవసరమో చూడండి, 32వ వచనం చదువుతున్నాను నేను. ఇవన్నీ మీకు కావాలని దేవునికి తెలియను. ఉందా అక్కడ? ఉందా? మరేం అలా తలుగుతాను? ఇవన్నీ మీకు కావాలని మతం ఏం చెప్తా తెలుసండి? దేవుడికి తెలుసు అంటది. కానీ ఇది యేసు ప్రభు ఏం చెప్పాడండి? మీ పరలోకపు తండ్రికి తెలియదు. ప్రైజ్ ది లార్డ్. పిల్లలు ఈరోజు మళ్ళీ ఎంతమందికి ధైర్యం ఉందండి? ఒరే బాబు, రేపు పరీక్ష రాసేటప్పుడు పిల్లలు ఆయన తెలుసు అంతా అని మీరు చదవడం మానికండి. అది కాదు దీని ఉద్దేశం. ఏమండి, ఇంకోటి కూడా మళ్ళీ పొరపాటు చేయకండి. శాంసంగ్, నేను ఆ మధ్య సాక్ష్యం విన్నాను. ఒక అమ్మాయి విజయవాడలో ఎంఎస్సి చదువుతుంది. స్టూడెంట్స్ అందరూ హిందూస్ అంటే హాస్టల్లో ఉండేది. ఈ అమ్మాయి కష్టపడేది, కానీ ఎందుకో కొంచెం ఇబ్బంది అనిపించింది. వాళ్ళందరూ చాలా ఏడిపించేవారు అటు ఈ అమ్మాయిని. ఎప్పుడు ప్రార్థన అంటావు, బైబిల్ అంటావని. ఆ రోజు మరి మామూలుగా అయితే వెండి దేవుడని ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం మొదలెట్టి, రేపు పరీక్ష వింటున్నారా? ప్రభువా, నువ్వు నాకు ఆ పేపర్ చూపించారు, నువ్వేం చేస్తావు నాకు తెలియదు, ఏం క్వశ్చన్స్ వస్తున్నాయో నువ్వు నాకు చెప్పేయాలందట. ప్రార్థన వినాలి కదండి. దేవుడు విన్నాడు. ఆవిడకి ఆ ప్రశ్నలన్నీ చూపించాడు. అవే చూసుకొని వెళ్ళింది. అందరికి 60 మార్కులు వస్తే 90 మార్కులు వస్తాయి. అదే ఎవరు గట్టిగా అనలేదు ఏంటంటే వస్తున్నారు. అట్లీస్ట్ అలవాటు మీద హల్లెలూయా అంటారు అనుకున్నాను. వీళ్ళు మెలకుగానే ఉన్నారు. వీళ్ళారు అంటే ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు అనమాట, నీట్ పేపర్ లీక్ అయినట్టు ఈ భక్తురాలకి లీక్ చేస్తాడు పేపర్. అవన్నీ పనికిమాలిన సాక్ష్యాలు. అలాంటి సాక్ష్యాలు చెప్పకండి. అలాంటి సాక్ష్యాన్ని రిపీట్ అయ్యేలా చూడకండి. నువ్వు కష్టపడు. నా దగ్గరికి వస్తారండి పిల్లలు, ఈ మధ్య రావడమనిస్తారు. అంతే, అంకులు నేను పరీక్ష ప్రార్థించండి, నేను బాగా చదివేవాడు తలోపుడు అయితే నేను నేను చెప్పేస్తాను క్లియర్గా, నేను నీకు ప్రార్థించాను. ఎందుకంటే నువ్వు రేపు ఫెయిల్ అయ్యేవనుకో, నువ్వు చదవలేదు కనుక ఫెయిల్ అయ్యేవని చెప్పవు. ఆ సుకుమార్ గారు నో పవర్, నాకు పేరు పోయినా పర్వాలేదు కానీ అలాంటి నేను నా టైం ఎందుకు వేస్ట్ చేయాలా? మీకు అర్థమవుతున్నాయండి నా మాటలు? ఇలా ప్రార్థనని ఎలా వాడుతున్నాను మనం? ఇవన్నీ మీకు కావాలని మీ పరలోక తండ్రికి ఒకటి 2 మాటలు చెప్తాను వినండి. ఇంతకుముందు చెప్పాను చర్చ్లో. మేడం గయోన్ అని ఆవిడ ఎప్పుడు జీవించిందో నాకు తెలియదు, కానీ ఆవిడ ప్రార్థన చేసేది. ఏంటో ప్రార్థన తెలుసా అండి? ప్రభువా, నాకు ఈ భూమి మీద ఏ ఏ ఆశీర్వాదాలు నువ్వు ఇవ్వాలనుకుంటున్నావో అవన్నీ నా శత్రువులకి ఇచ్చి ప్రభువా. 2వ పాయింట్, ప్రభువా, పరలోకంలో నాకు ఏ ఏ ఆశీర్వాదాలు నువ్వు ఉంచేవో అవన్నీ నన్ను ప్రేమించిన వాళ్ళందరికీ ఇచ్చి ప్రభువా. మరి అటు నుంచి చిన్న స్వరం వినపడినట్టుంది. నీకు అంటే ప్రభువా నాకు నువ్వే కావాలన్నది. ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్. ఆల్ దట్ యూ వాంట్ టు గివ్ మీ ఆన్ దిస్ ఎర్త్ గివ్ టు మై ఎనిమీస్. ఆల్ దట్ యు have reserved for me in heaven give to my friends and well-wishers. And to me give yourself. చెప్పండి ఇంగ్లీష్లో, టు మీ గివ్ యువర్ సెల్ఫ్. ఏం ప్రార్థన అండి అది! ఆ స్టేజ్కి వచ్చాము పిల్లలు మనం. అయ్యి బాబాయ్, మన ప్రార్థనలు మన గురించి చేస్తుంటే మిగిలిన పాయింట్స్ అన్నీ వెళ్ళిపోతాయి, వాడికి టైం ఉండదు. అవునా కాదా? ఇంకొక ఆవిడ ఏం చేస్తుంది తెలుసండి? ప్రభా, నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఆవిడ పేరు మర్చిపోయింది, సారీ. ఆవిడ ఏముందో తెలుసండి? ప్రభా, నా కోసం ఈ రోజు నుంచి ఇంకా నేను ఏమీ అడగను.
ఒకవేళ ఏమైనా అడిగితే నీ కోసం నీ రాజ్యం కోసం అని చెప్పింది. పిల్లలు ఇవన్నీ మర్చిపోకూడని స్టేట్మెంట్లు. నేను ఇది 30 సంవత్సరాల కింద చదివాను, అక్కడ 25 సంవత్సరాల కింద చదివాను. బట్ ఐ కెనాట్ ఫర్గెట్ దోస్ స్టేట్మెంట్స్. మన జీవితంలో పిల్లరా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన ఏదో చులకనగా మన అవసరాలు తీర్చుకోవడానికి వాడే ప్రయత్నం చేయకండి.